ఆర్1 వీసా అంటే ఏమిటి? R1 స్పెసిఫిక్గా ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ రిలీజియస్ పర్సన్స్. ఇప్పుడు మనకి ఒక పర్సన్ ఇక్కడ నుంచి వచ్చి అక్కడ చర్చ్లో కానివ్వండి, టెంపుల్స్లో కానివ్వండి, ఇంకా డిఫరెంట్ ఫెయిత్స్లో లైక్ మస్జిద్లో కానివ్వండి, వాళ్ళ డైలీ అంటే ఆ రిలీజియస్ క్వాలిఫికేషన్స్ ఉండి ఏదైతే డైలీ రిచువల్స్ ఉంటాయో వాళ్ళు దే పెర్ఫామ్ ఇన్ దట్ హోలీ ప్లేస్. సో వాళ్ళకి వీటిని రిలీజియస్ వీసాస్ ద్వారా వచ్చి వాళ్ళు అక్కడ పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనము టెంపుల్స్ చూసుకుంటే ఇక్కడ క్వాలిఫై అయి ఉండాలి అట్లీస్ట్ అంటే 2 years వాళ్ళు మనము పూజారిగా తీసుకుంటే ఒక 2 years ఆల్రెడీ ఒక టెంపుల్లో చేస్తూ ఉండాలి ఇక్కడ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. సో అక్కడ టెంపుల్ మీకు స్పాన్సర్ చేయాలి. సో స్పాన్సర్ చేసి వాళ్ళ అప్లికేషన్ పెట్టి అప్రూవ్ అయిన తర్వాత దెన్ మరి వీసా ప్రాసెస్ సేమ్ ఉంటుంది. మీరు కాన్సులేట్లో అపియర్ అవుతారు వీసాకి, దెన్ R1 సక్సెస్ఫుల్గా స్టాంపింగ్ వేయించుకొని అక్కడికి వస్తారు. తర్వాత వాళ్ళ డిపెండెంట్స్ అంటే వైఫ్స్ కానివ్వండి, హస్బెండ్, కిడ్స్ కానివ్వండి ఉన్నప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు R2లో క్వాలిఫై అయ్యి అక్కడికి వస్తారు. R2కి వర్క్ ఆథరైజేషన్ ఏమీ ఉండదు, బట్ దే కెన్. అట్లాగే ఇప్పుడు మనకి టెంపుల్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే మనకి అంటే చెక్కే వాళ్ళు శిల్పులు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా R1కి క్వాలిఫై అవుతారు. తర్వాత టెంపుల్స్లో కుక్ చేసే వాళ్ళకి అంటే వాళ్ళకి సర్టెన్ డిగ్రీస్ ఉండాలి. అంటే ఇట్లా పాకశాస్త్ర డిగ్రీస్ అంటే ఇప్పుడు మనకి ఏన్షియంట్ టైమ్స్లో ఎప్పటి నుంచో వస్తుంది. అంటే టెంపుల్ కుక్స్ అంటే వాళ్ళకు ఒక స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అనమాట. ఒక దాంట్లో అంటే ఇట్స్ నాట్ ఎ డిగ్రీ బట్ చాలా అంటే ఆ టెంపుల్కి ఎవరైతే కుక్ చేస్తూ ఉంటారో పాకశాస్త్రీస్ అంటారు వాళ్ళని. సో అట్లా వాళ్ళ జనరేషన్గా అంటే ఫ్యామిలియల్ అట్లా ఉన్న వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇట్లా చేసినప్పుడు వాళ్ళు కూడా R1కి క్వాలిఫై ఉంటారు. అండ్ R1కి ఏంటి అని అంటే దే ఆల్సో నీడ్ టు హ్యావ్ డిగ్రీస్ అంటే చూపించాలన్నమాట. అంటే మీరు ఆ రిలీజియస్ అంటే ఆ వేదిక్ దాంట్లో ఎట్లా క్వాలిఫై అయ్యారు, ఏ స్కూల్కి వెళ్ళారు, ఏమేమి డిగ్రీస్ ఉన్నాయి, మీకు ఏమి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇదంతా క్వాలిఫై అవుతేనే యూ విల్ బి మీటింగ్ ద R1 రిక్వైర్మెంట్స్. O1 O2 వీసా అంటే ఏమిటి? O1 అంటే ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ వీసా అండి. సో ఇదేంటి అంటే దీని రిక్వైర్మెంట్స్ చాలా మనకి అంటే నేషనల్, ఇంటర్నేషనల్ రికగ్నిషన్స్, అవార్డ్స్ లైక్ మీకు నోబెల్ ప్రైజ్ కానివ్వండి, ఒలింపిక్ మెడల్స్ రానివ్వండి, అట్లా అంటే హయ్యర్ స్టాండర్డ్స్ అనమాట. సో నాట్ ఎవ్రీబడి ఈజ్ క్వాలిఫైడ్ అండర్ దిస్. సో అట్లాంటి స్పెషల్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది దీంట్లో. మీరు ఆ నేషనల్, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉన్నప్పుడు యూ కెన్ క్వాలిఫై అంటే అప్లై అండ్ దెన్ క్వాలిఫై అండ్ దెన్ గెట్ ఇట్ అప్రూవ్డ్. ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. మేము మా లా ఫర్మ్ నుంచి ఇక్కడ వన్ ఆఫ్ ద తెలుగు డైరెక్టర్కే మేము చేశాము. ఆ పర్టికులర్ డైరెక్టర్ చాలా ఫిలిమ్స్ చేశారు, హండ్రెడ్స్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు. అండ్ దెన్ ఆయన అక్కడ యుఎస్కి వచ్చి ఇంకొక మూవీ తీయాలనుకున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అందరూ. సో మేము అంటే వాళ్ళు ఎట్లాంటి రికగ్నిషన్ ఉంది అంటే ఎన్ని మూవీస్ చేశారు వాళ్ళు, ఎలాంటి రికగ్నిషన్ ఉంది అవన్నీ చూసి అంటే వాళ్ళకి నంది అవార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే నంది అవార్డ్స్ అంటే ఏ కేటగిరీలో ఉంటుంది, ఎట్లా క్వాలిఫై అవుతారు, ఈ క్వాలిఫికేషన్స్ ఎలా మీట్ అయ్యారు అనేది మేమంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఆ పర్టికులర్ O1 అప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో అట్లా అప్రూవ్ చేసినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి డైరెక్టరు, ప్రొడ్యూసరు అండ్ దెన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు అందరూ రావడము O1 O2లో వాళ్ళు అక్కడ సక్సెస్ఫుల్గా మూవీ ఏదైతే తీయాలనుకున్నారో దాన్ని ఫినిష్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చారు. అంటే దిస్ ఈజ్ నాట్ అంటే స్కిల్ సెట్ బేస్డ్ బట్ హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ రికగ్నిషన్ ఉన్నప్పుడు యూ కెన్ కమ్. వెన్ ఐ సే హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ రికగ్నిషన్ అన్నప్పుడు ఐల్ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అక్కడ యూఎస్లో వెడ్డింగ్ కేక్స్ బేక్ చేయడం అనేది కూడా అది ఒక అంటే డిఫరెంట్ కేటగిరీ లాగా. సో దానికి షెఫ్స్ ఉంటారు. సో ఆ షెఫ్స్ ఏంటంటే దే ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్ టు బేక్ దోస్ కేక్స్. సో వాళ్ళు కూడా O1కి క్వాలిఫై అవుతారు టు కమ్ అండ్ బేక్ దోస్ స్పెసిఫిక్ కేక్స్ ఫర్ దోస్ వెడ్డింగ్స్ అనమాట. సో ఇట్లా అంటే మనము ఈచ్ డిఫరెంట్ ఏరియాలో చూసుకున్నప్పుడు వెరీ హైలీ క్వాలిఫైడ్ రికగ్నిషన్, నేషనల్, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ మనం లోకల్లో ఎవరైనా షెఫ్స్ చూసుకున్నప్పుడు ఆ నేషనల్, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉన్న వాళ్ళు దే విల్ బి క్వాలిఫైడ్ ఫర్ దిస్ O1.